ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాలు రాజాసాబ్ కూడా ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైం హారర్ జానర్ మూవీలో నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. దీంతో మూవీ అప్డేట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మే నెల నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు దర్శకుడు మారుతి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ ను ఓ అభిమాని ఆటో వెనుక అతికించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ హై అలర్ట్, మే నుంచి వేడి సెగలు మరింత ఉధృతం అవబోతున్నాయి అని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో ఈ మూవీ నుంచి టీజర్ రాబోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే వింటేజ్ లుక్ లో ప్రభాస్ ను ప్రజెంట్ చేస్తూ వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకోగా టీజర్ విషయంలోనూ మేకర్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ అవుట్పుట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిడ్ రేంజ్ కామెడీ ఎంటర్టైనర్లతో పేరు తెచ్చుకున్న మారుతి బాహుబలి వంటి బడా పాన్ ఇండియా స్టార్ తో సినిమాకు డైరెక్షన్ చేయడం అనేది అసలు ఎవరు ఊహించలేదు. అయితే ఈసారి మారుతి ప్రభాస్ లో ఉన్న కామెడీ యాంగిల్ తెరపై చూపించబోతున్నాడు. పైగా హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కామెడీతో కథలను నడిపించడం మారుతి స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 15 రోజుల షూట్ అవసరమవుతుందట. ఇది ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. మొదట ప్రభాస్ ఇటలీ టూర్ ముగించుకోగానే ఈ 15 రోజుల రీషూట్ పనులు ప్రారంభించాలని యూనిట్ భావించింది. కానీ ఆయన తిరిగి రావడానికి ఇంకా 2 నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ ఆలస్యం వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు సుమారు 12 కోట్ల వరకు అదనపు నష్టం ఎదురు అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. రాజాసాబ్ కి ఇన్ని అడ్డంకులు ఉన్న సినిమా అవుట్పుట్ పై మూవీ టీం నమ్మకంగా ఉంది. కామెడీతో పాటు ప్రభాస్ ను కొత్త కోణంలో చూపించాలన్న మారుతి లక్ష్యం ఈ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాలేదు. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి. కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ప్రస్తుతం మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నుంచి వస్తున్న హర్రర్ సినిమా కావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని జూలై 18న రిలీజ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగినా అది కష్టమేనని తేలిపోయింది. ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్ కు షిఫ్ట్ అయింది. సెప్టెంబర్ 24న థియేటర్లకి వచ్చే అవకాశం ఉందని దాని సారాంశం. అంతేకాదు ఎండలతో మండిపోయే మే నెలలో రెబల్ ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీలో హర్రర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విఎఫ్ఎక్స్ పై సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ టీజర్ తో ఈ మూవీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.